డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 50 సంవత్సరాలు. నేను ప్రమాదవశాత్తు కింద పడటం వల్ల నా ఎడమ కాలి యాంకిల్ దగ్గర బెనికింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పరీక్ష చేసి కండరాలు ఒరుసుకుపోవటం వల్ల యాంకిల్ లిగమెంట్స్ కట్ అయ్యాయని చెప్పారు. దీనివల్ల నేను నడవలేకపోతున్నాను. ఈ సమస్య మందులతో తగ్గిపోతుందా లేక సర్జరీ చేయించుకోవాలా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. సో మీకు వచ్చిన సమస్య లిగమెంట్ స్ప్రెయిన్ అంటామండి. చాలామంది దీన్నే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చిన్న స్ప్రెయినే కదా, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళటం, లేకపోతే ఏదైనా క్రేప్ బ్యాండేజ్ కట్టుకొని పని సాగించేద్దాం, ట్యాబ్లెట్ తడపా వేసుకుంటూ. చాలామంది స్ప్రెయిన్ అనేది ఫ్రాక్చర్ లేదు కదా, స్ప్రెయినే కదా, వాపు వస్తుంది అదే తగ్గిపోతుంది అన్న చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. స్ప్రెయిన్ అయినా ఫ్రాక్చర్ అయినా కదలకుండా, ఫ్రాక్చర్ కూడా అన్డిస్ప్లేస్డ్ అంటే హెయిర్ లైన్ అన్నా ఈ సమస్య ఆల్మోస్ట్ తీవ్రంగానే పరిగణించాలి. ఎందుకంటే కాలు బెనికింద లిగమెంట్స్ తెగినా కూడా మన బరువు అంతా పడుతుంది, పూర్తిగా రెస్ట్ దొరకదు. సో ఫ్రాక్చర్ అయినా లిగమెంట్స్ తెగినా దానికి కావాల్సింది రెస్ట్. ఆ రెస్ట్ ఇవ్వకపోతే ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఈ కాలు బెనికిందా కూడా ఎంత మోతాదులో బెనికిందని చెప్పడం కష్టం. సో ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఉందా లేదా అని డాక్టర్ నిర్ధారించుకుంటారు. మోస్ట్లీ బెనికింది అని చెప్తాం. బెనికితే స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, దానికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ అంటే దానికి ప్లాస్టర్ అంటాం. పిఓపి వేస్తే కంప్లీట్గా బెడ్ రెస్ట్ దొరుకుతుంది, కాలు కింద పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్ రెస్ట్ దొరికి ఈ లిగమెంట్ స్వతహాగా దానికి అదే బాడీ సర్దుకునే అవకాశం ఉంటుంది. ఒక 3 వారాలు అంటే మేము తీవ్రతను బట్టి 2 నుంచి 3 వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది స్ప్రెయిన్ అయ్యే కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నొప్పి 3 వారాల్లో తగ్గాల్సిన నొప్పి 3 నెలలు అయినా సంవత్సరం అయినా చాలామంది బాధపడుతూనే ఉంటారు. సో స్ప్రెయిన్ అన్నదాన్ని చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. అలా తీసుకోవద్దండి. ఎందుకంటే మన కాలు బరువంతా పడుతుంది కాబట్టి, ఒక్క కాలుతో నడవటం కుదరదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైతే ప్లాస్టర్ వేయించుకోవడం మంచిది. కంప్లీట్ రెస్టే చాలా వరకు ఈ సమస్యని తీరుస్తుంది, ట్యాబ్లెట్స్ వల్ల కాదు. ట్యాబ్లెట్స్ ఆ నొప్పి తీవ్రతను బట్టి వేసుకుంటారు తప్ప నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. అంతేగాని లిగమెంట్ దానికి అదే సర్దుకోవడానికి మాత్రం బాడీకి రెస్ట్ ఇస్తే బాడీ ఆ పని చేసుకుంటుంది. సో చాలా వరకు ఈ సమస్యలన్నిటికీ రెస్టే మూలం. రెస్ట్ ఇవ్వనప్పుడు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా ఏం చేసినా ఉపయోగం లేదండి. ఫ్యూచర్లో ఆపరేషన్ అవసరం అవుతుందా లేదంటే 50 సంవత్సరాలకి చాలా వరకు అవసరం ఉండదండి. అథ్లెటిక్స్ అంటాం, ఆడేవాళ్ళు, పరిగెత్తే వాళ్ళు, ఏదైనా కబడ్డీ ప్లేయర్స్, వీళ్ళకి లిగమెంట్ పూర్తిగా తెగింది, దానివల్ల సమస్య ఇన్స్టెబిలిటీ వస్తుంది, నడిచేటప్పుడు కాలు జారిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది, లేదంటే నొప్పి తీవ్రంగా ఉంది అన్న వాళ్ళకి లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ ఆపరేషన్ అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం ఉండదండి. చాలా వరకు ఈ సమస్య అన్నది రెస్ట్. బాడీకి ఎంత రెస్ట్ ఇస్తే అంత మేలు, ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికి మందులు కాదండి, మీ సలహా తీసుకోవడం, రెస్ట్ చెప్పినప్పుడు కంప్లీట్ బాడీ రెస్ట్ ఇవ్వడం చాలా మంచిది.